మేడం మా హవ్వాని గురించి చెప్తా మీరు దండి చాలు లేదు మీరు చెప్పాలి సార్ మీకు వెయ్యాలి మీరు డ్రెస్సింగ్ ఉండాలి మరి యొక్క విశిష్ట అతిథి మహిళ మా క్రీడాకారులకు అందిస్తున్న మన చైర్మన్ రిటైర్డ్ టీచర్ అంజయ్య సార్ గారిని కూడా అయితే ఈ సన్మానంతో పాటు తర్వాత స్టేడియంకి 2 లక్షల రూపాయలు కూడా వారు ముందటికి వస్తే వల్ల ఇలాంటి వాళ్ళు దాదాపు అందరూ కలిసి మంచుకోవాలి దాదాపు 27 లక్షల దాకా అవుతుంది. ఖర్చులు కూడా వీళ్ళందరూ భరించి ఈ స్టేడియం కావడానికి కారకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వేసుకుంటూ ఇచ్చేసినటువంటి మా జడ్పీటీసీ అన్నగారు స్వతంగా వాళ్ళు కబడ్డీ క్రీడాకారులు ఇప్పుడు వాళ్ళు రాజకీయాలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నారు. ఎంపీపీ చేసారు, ఇప్పుడు జడ్పీటీసీగా ఉన్నారు. వారు తర్వాత మాకు ఇక్కడ అయ్యా చెప్పిందంటే మనం బతికినట్టు అని ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక హాస్పిటల్ హోటల్ అలా మంచి మనసు ఉండి క్రీడలు కూడా మేము ఆడుతున్నప్పుడు కబడ్డీ ఆడుతున్నప్పుడు వారు మా మ్యాచ్లు చాలా చూడటం జరిగింది. మా హై స్కూల్ చదువుకునేటప్పుడు వారితో మేము దిగిన ఫోటోలు కూడా మా ఇళ్ళల్లో ఉన్నాయి. వారు మాకు ఆశీస్సులు అందించారు. ఇప్పుడు మేము ఆడించే మా పిల్లలకు కూడా ఆశీస్సులు అందిస్తూ ఎంత బీజీ షెడ్యూల్ పేషెంట్లు కూడా వదిలేసి మా క్రీడాకారుల మీద అభిమానం చేసినటువంటి మా డాక్టర్ ఉమామేశ్వర రెడ్డి గారిని మా మారుమూల గ్రామంలో ఎక్కడో కార్పొరేట్ హైదరాబాద్లో ఉండే హాస్పిటల్ని ఇక్కడ మాకు దగ్గర అందుబాటులో ఎప్పుడో దాదాపుగా మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో లక్షల మందికి వైద్యాన్ని అందించి ఒక పాము కొట్టే సార్ దగ్గరకు పోతేనే మన సేవ చేస్తామని ఒక 4-5 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి శిక్షణ శిబిరానికి ఇది నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘం యొక్క సౌజన్యంతో ముక్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా ఈ శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఎందరో మహానుభావులు దాతలు ఇటు రాజకీయ నాయకులు అధికారులు సీనియర్ జాతీయ క్రీడాకారులు క్రీడా అభిమానులు సందర్శించి క్రీడాకారులకు ఆశీస్సులిచ్చి వెళ్ళడం జరిగింది. ఆ భాగంలోనే మన గంగాధర్ మీద ఉన్నటువంటి అభిమానం స్వతహాగా ఒక క్రీడాకారుడు అనేటువంటి ఒక 84లో గోల్డ్ మెడలిస్ట్ తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్ తెలంగాణ కబడ్డీ సంఘానికి రెఫరీ బోర్డులోనే టెక్నికల్గా ఒక సెలక్షన్ కమిటీలో ఉన్నతమైనటువంటి స్థానం సంపాదిస్తూ ఎంతోమంది జాతీయ క్రీడాకారులైన చేతుల మీద సెలక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ ముక్కాల గ్రామం మీద ఉన్న అభిమానం కొద్దీ గంగాధర్ మీద ఉన్న ప్రేమ కొద్దీ స్వతహాగా క్రీడాకారుడు కాబట్టి క్రీడాకారుల అభిమానం వారు ఎంత ఇలా జాబ్ ఉన్నప్పటికీ జాబ్ను వదిలేసి వారు ముఖ్య అతిథిగా ఈరోజు మన ముక్కాల గ్రామానికి మన ఇండోర్ స్టేడియం సందర్శించడం జరిగింది. వారే చంద్రమోహన్ గౌడ్ జాతీయ గోల్డ్ మెడలిస్ట్ క్రీడాకారులు కబడ్డీ క్రీడాకారులు. వారిని ఫస్ట్ మన సభ మీద వేసి సన్మానం చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. సింపుల్గా ఉంటుంది.
నాకు స్పీచ్లు రావు. ఆట అంటే ఆట వస్తుంది, ఆట నేర్పించినప్పుడు స్పీచ్లు రావు. నేను ఏంటంటే పిల్లలకు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర డిసిప్లిన్ ఉండాలి. ప్రాక్టీస్ అంటే గ్రౌండ్ టైం అంటే టైం మెయింటైన్ చేయాలి. 4 గంటే అర్ధగంట ముందు ఉండాలి గ్రౌండ్లో. వాడు ప్లేయర్ అయితే ఇరుకొచ్చి ఏం కాదు, టైం ఇవ్వాలి. అట్లా మనం ప్లేయర్ కావాలంటే టైం ఇవ్వాలి. వర్షం పడుతుంది ఇంట్లో కూర్చోవద్దు, పడ్డా కూడా నేను గ్రౌండ్ పోతున్నాను, గ్రౌండ్ రావాలి. వాడు ప్లేయర్ అయితే ఏ వర్షం పడుతుందని పండుకొని లేచుడు అట్లా అది కాదు. ఆ యొక్క ఏముంటే పోయేటప్పుడే కష్టపడాలి, ఇష్టంతో కష్టపడాలి. ఎవరో పంపించరు చేస్తుందని కాదు, మన స్వతహా మండల కేంద్రంలో శిక్షణా శిబిరానికి ముగింపు కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, ముఖ్య అతిథులు, మాకన్నా సీనియర్ క్రీడాకారుడు చంద్రమోహన్ ఎలియాస్ చందన్, నాకు చందన్గానే పరిచయం హైదరాబాద్లో. ఇంకొక అతిథి మా అన్న ఎల్లన్న, గంగాధర్కు వెన్నంటూ ఉండి చాలాసార్లు ఇప్పడం జరిగింది. గంగాధర్ మీకు ఇట్లా సొంత డబ్బులు పెట్టి కష్టపడి టైం ఇచ్చి ప్రోత్సహించిండో ఆనాడు ఆ అన్నలు కూడా ప్రోత్సహించారు, ఈనాటికి కూడా ప్రోత్సహిస్తున్నారట. అది చెప్పండి. ఇందాక చందన చెప్తున్నారు, ఇప్పటికీ అన్న 100 మంది వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ 3 గ్రౌండ్లు ఉన్నాయంటుండ్రు. అలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నాకు కబడ్డీ క్రీడాకారుగా కంపల్సరీ నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను రాజ్ కుమార్ గంగాధర్, మీ ముక్కాలు ఎంపీటీసీ వద్దనసరెడ్డి అన్న జడ్పీటీసీ గారు, మీ అందరూ సారు ఎంత అంటే వీళ్ళంతా కబడ్డీకి ఇష్టపడి లవర్స్ అంతే. కబడ్డీ మీద ప్రేమతో ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏం రాదు. మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు నేర్చుకుంది మన తపనతో. మీ అందరి కోసం వీళ్ళందరూ సహకరించారు. ఆ మేడం జాబ్ సంపాదించారు. మీరు కూడా భవిష్యత్తులో మంచి ప్రాక్టీస్ చేసుకొని సెలక్షన్లో అన్న ఉంటాడు, మంచి పర్ఫార్మెన్స్ చూపించి సెలక్షన్ అయ్యి డిపార్ట్మెంట్లో ఇక్కడ ముక్కాలు ఎస్ఐ పిల్లలు, ఇద్దరు కానిస్టేబుల్, సిబ్బంది అందరు ఇంప్లిమెంట్ అవుతారు. కాబట్టి మీరు కూడా మంచి ప్రాక్టీస్ చేసి క్రమశిక్షణతో ఉంది. మీరు గేమ్ని మంచి ఇంప్రూవ్ చేసుకోండి. మీకు ఏదైనా లైఫ్ వస్తుంది. ఏదున్నా గంగాధర్ మేమందరం ఉంటాం, అన్న దగ్గరికి పోదాం. సెలక్షన్లో కానీ ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. మీరు భవిష్యత్తులో మంచిగా మంచి పేరు తెచ్చి ఈ ముక్కాల గ్రామానికి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పెద్దలు శుభాభివందనాలు. మీ లైఫ్లో ఇంకా మంచి స్పోర్ట్స్ స్పిరిట్తోని ఇంకా మంచి గవర్నమెంట్లో పాల్గొని మంచిగా లైఫ్లో మంచిగా సెటిల్ కావాలని ఆకాంక్షిస్తూ నేను అందరికీ కాల్ చేస్తాను.